ఈరోజు వాగ్దాన సందేశం మత్తయి సువార్త 1:28. నేను మీకు విశ్రాంతి కలుగజేతును. 11:28. మత్తయి సువార్త 11:28. నేను మీకు విశ్రాంతి కలుగజేతును. ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ వాక్యం దీవించను గాక. ప్రార్థన. ప్రభు ఈ వాక్యం దీవించి ఆశ్రయించండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఈరోజు ప్రవచనాత్మకమైన సందేశం. నేను మీకు విశ్రాంతిని కలుగజేతును. సత్యము కొరకు అన్వేషించచ్చు ప్రయాసపడి భారం మోసుకొనుచున్న అలసి ఉన్న వారినేరా యేసుక్రీస్తు కలగజేయ వాగ్దానం ఏమిటంటే, నేను మీకు విశ్రాంతి కలగజేయ. అలసిపోయావా? సేవలో, పరిచర్యలు, ఉద్యోగంలో, వ్యాపారంలో, కుటుంబంలో దేవుడు విశ్రాంతి కలగజేస్తానని వాగ్దానం చేస్తాను. యేసుక్రీస్తు మీకు విశ్రాంతి కలగజేయాలంటే ఏం చేయాలి? మొదటగా యేసు యొద్దకు రావాలి. మత్తయి సువార్త 11:28. రెండోది యేసుక్రీస్తును హత్తుకోవాలి. మత్తయి సువార్త 11:29. ఆయన సిలువను మోయాలి. మూడోది యేసునొద్ద నేర్చుకోవాలి. మత్తయి సువార్త 11:29. యేసుక్రీస్తు అనుగ్రహించు విశ్రాంతి శాశ్వతమైనది. నేడు నీ జీవితంలో నీవు మోస్తున్నటువంటి భారముల వలన నీకు విశ్రాంతి లేదా? అయితే శాశ్వతమైన విశ్రాంతి నీకు అనుగ్రహించడానికి యేసు నిన్ను ఆహ్వానిస్తున్నాడు కనుక ఆయనకు విధేయత చూపము. ఆయన నీకు విశ్రాంతి కలుగజేస్తాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ వాక్యం దీవించను గాక. ఆమేన్. ప్రార్థన. ప్రభు ఈ వాక్యం దీవించి ఆశ్రయించండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని సన్నిధానం సదాకాలం మీకు తోడు నీడై ఉండును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. జయమని మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అనేకులకు తెలియజేయండి. మీ ప్రార్థన అవసరాలు మాకు కాల్ చేయండి. మా సెల్ నెంబర్ 9994893032. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.